డైరెక్టర్ వినోద్ గారికి మైక్. నమస్తే అండి. నా పేరు వినోద్. నేను ఈ సినిమా చూసాను ఆల్రెడీ. ప్రవీణ్ ఏదైతే ఎక్సైట్ అయ్యాడో, నేను సినిమా చూసాక నాకు ఎక్సైట్‌మెంట్ కలిగింది. నిజంగా చెప్తున్నాను. ఏదో టీజర్ చాలా బాగుంది, సినిమాలో ఏదో ఉండబోతుంది కాదు. నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. సినిమా నిజంగా ఇట్స్ అందరికీ నచ్చే సినిమా అండి. నేను చూసినంత సేపు నవ్వుకుంటూ ఉన్నాను. మధ్యలో దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాను. సో, ఆల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ సినిమా అంతా అయ్యాక మళ్ళొకసారి సినిమా అంతా చూడాలన్నంత కోరిక కలిగింది. అనురాగ్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. నాకు అనురాగ్ 19 నుంచా మనం ఎప్పటినుంచో పరిచయము. ఈ కథతో తను ట్రావెల్ అవుతున్నప్పటి నుంచి నేను క్లోజ్‌గా వాచ్ చేస్తున్నాను. ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా చివరిదాకా తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఒక చిన్న రోల్‌లో నాకు చిన్న యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను చూసాడు నాలో యాక్టర్ ఉన్నాడని. అండ్ నాకు లక్కీగా అది నరేష్ గారితో పాటు ఒక చిన్న రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ స్పెషల్‌గా ఈటీవీ విన్ గురించి చెప్పాలి ఒకసారి. మేము రకరకాల ప్రాజెక్ట్స్ గురించి కొలాబరేట్ అవుదామని కలిసినప్పుడు, ఈ నితిన్‌ని కలిసినప్పుడు నేను ఒక చాలా క్లియర్ డిఫరెన్స్ చూసానండి మిగతా ప్లాట్‌ఫామ్స్‌కి, ఈటీవీకి. మిగతా ప్లాట్‌ఫామ్స్ ఎంత కాదన్నా కొంచెం ఇది ఎంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఎంత వైరల్ అవుతది, ఎంత రీచ్ అవుతది అనే ఇంటెన్షన్ కనపడతది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈటీవీ దగ్గర నితిన్ నాకిచ్చిన ఒకటే ఇన్‌పుట్ ఏంటంటే, ఆ రీచ్ అవన్నీ పక్కన పెట్టండి. నాకు ఫ్యామిలీ హోల్ హార్టెడ్‌గా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా చూసే టైప్ కంటెంట్ ఎక్కువ కావాలి మాకన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో, దట్ హానెస్టీ ఈజ్ అది చాలా అవసరం. అండ్ నితిన్ అండ్ సాయి గారు, ఈటీవీ విన్ హ్యాస్ ఎ విన్నర్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఇట్స్ ఎ విన్నర్ ఇది సినిమా. చాలా బాగుంది. సో, సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది నేనేం చెప్తున్నా అనేది. అండ్ ఎవ్రీబడి అందరూ చాలా బాగా చేశారు. రాఘమయూర్, ప్రియా, నరేష్ గురించి నేను చెప్పేదేం లేదు. సో, అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఆగస్ట్ 14 తప్పకుండా చూడండి. ఇంట్లో వాళ్ళందరిని కూర్చోబెట్టి చూపించండి. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్‌కోర్స్ మీరు కథని చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఈ కథలో మీరు కూడా ఉన్నారు అంటే మీకు యాక్టర్‌గా కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్పేయాలి. అలానే మొదలవుతుంది. జర్నీ అలానే మొదలవుతుందా? సింగిల్ టేక్ ఆర్టిస్టా? ఓహ్! సూపర్బ్ అసలు. ఓకే. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజు గారిని